ఓకే అన్న పని చేయి. ఓకే ఇక్కడ డిలీట్ చేయలేదేమో ప్రాపర్గా డౌట్ ఉంది. పని చేయి. ఎస్పీ న్యూస్ స్టేషన్ క్లోజ్ చేయాలి. ఎస్పీఆర్ఓకి వెళ్ళు. ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, again ledgers, define settings for ledgers and currency types, execute చేయి. లాక్ డేటా వస్తుంది. ఎస్ఎం టోల్కి వెళ్ళి రిమూవ్ చేయి. ఎవరు ఉన్నారు సేమ్ స్క్రీన్లో? ఎస్ అను. ఎస్ అను. క్లిక్ చేయి. కంటిన్యూ చేయం కాదు చేసి చెప్తాను. ఓకే వెయిట్ పని చేద్దాం. లాక్ చేద్దామా చూద్దామా? ఓకే 1 minute. పొజిషన్కి వెళ్ళి పొజిషన్ ఏ మనం ఏం క్రియేట్ చేసాము? A4 V4 కదా? V4 ఇవ్వు. V4 ఇవ్వం. V4 అనుకుంటా. కంటిన్యూ చేయి. ఓకే V4 సెలెక్ట్ చేయి. ఉందనా? సెలెక్ట్ చేసావా? కంపెనీ కోడ్ ఫర్ లెఫ్ట్ సైడ్ చూడు. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ అని దానిపైన డబుల్ క్లిక్ చేయి. కంటిన్యూ చేయి. ఓకే ఇక్కడ పని చేయి. ఆ 2 ఉన్నాయి చూసా, ఎక్స్ట్రా ఉన్నాయి చూసా 2 A1 అది సెలెక్ట్ చేయి. A1 అది సెలెక్ట్ చేయి. మనవి కాదు కదా, వేరే వాళ్ళు యాడ్ అయినాయి మన దానికి. చూసావా? ఇక్కడ లేవు, మనం ఇవ్వలేదు ఇంతకు ముందు. దాని కింద కూడా సెర్చ్ చేయి. ఇవి వేరే వాళ్ళు, మనవి కాదు ఇవి. డెలీట్ చేసేయి. డెలీట్ ఆప్షన్ లేదా ఇక్కడ? అయ్యో డిలీట్ అవ్వట్లేదు ఇక్కడ. డిలీట్ ఆప్షన్ ఉండాలి మనకి. పని చేయి అయితే. ఉందనా? డీసెలెక్ట్ చేయి. సెలెక్ట్ ఆల్ పైన సెలెక్ట్ ఆల్ అని చూసి సెలెక్ట్ ఆల్ ఎక్కడ మనం నిన్న క్లిక్ చేసావు ఇంతకు ముందు. క్లిక్ చేయి. మన కంపెనీ ఒకటి డీసెలెక్ట్ చేయి. ఇక్కడ డెలీట్ ఆప్షన్ రావట్లేదు ఏంటి? ఓకే లాక్ లో ఉంది కదా, అందువల్ల అయి ఉంటుంది. ఓపెన్ చేయి. SM12కి వెళ్ళు. న్యూ సెషన్ తీసుకో. బ్యాక్ వెళ్ళు. SM12కి వెళ్ళు. లాక్ డేటా రిమూవ్ చేయి. డిలీట్ చేయి మొత్తం. ఎవరు ఉన్నారు అందువల్లే రావట్లేదు. మొత్తం పైన ఓపెన్ చేయి. దానిపైన సెలెక్ట్ చేయి. లాక్ ఐటమ్ అన్ని సెలెక్ట్ అవుతాయి అక్కడ క్లిక్ చేస్తే. డిలీట్ చేయి. డిలీట్ చేసి అది కూడా అయిపోయింది కదా. బ్యాక్ వెళ్ళు. బ్యాక్ వెళ్ళావా? ఫైన్. అక్కడ చూడు సేమ్ పాత్ వెళ్ళు. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్, IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్,
Financial accounting global settings, ledgers, again ledgers, define settings for the I will undo. వెళ్ళావా అటు నుంచి మన పొజిషన్కి వెళ్ళి లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని ఇది A4 A4 V4 సెలెక్ట్ చేయి V4 సెలెక్ట్ చేయి కంపెనీ కోడ్స్ ఫర్ ది సెట్టింగ్స్లోకి వెళ్ళు అటు నుంచి సో ఇప్పుడు డిలీట్ ఆప్షన్ చూసావా ఆ ఎక్స్ట్రా 2 ఉన్నాయి ఆ 2 సెలెక్ట్ చేయి వెయిట్ అలా కాదు 2 ఇవి మనవి కాదు మన కంపెనీ కోడ్కి అసైన్ అయింది దానివల్ల ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు డిలీట్ చేయి చూసావా క్లియర్ అయిపోయింది దీనివల్ల అవ్వచ్చు మేబీ చూద్దాం ఎక్స్ట్రా ఉన్నాయి సేవ్ చేసావా సేవ్ కంటిన్యూ చేయి కంటిన్యూ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు అగైన్ బ్యాక్ కంటిన్యూ చేయి V5 కూడా మంది కదా సెలెక్ట్ చేసుకో కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ది ఇయర్ డబుల్ క్లిక్ చేయి కంటిన్యూ చేయి ఎక్స్ట్రా ఉన్నాయి సెలెక్ట్ చేయి 2 సెలెక్ట్ చేయి డిలీట్ చేయి సేవ్ చేయి సో దీనివల్ల మేబీ ప్రాబ్లం అయి ఉంటుంది అందువల్ల ఇది డెమో సర్వర్లో వస్తుంది ఎర్రర్ లేకపోతే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే ఎందువల్లంటే డాక్యుమెంట్ సిమ్యులేట్ అయింది కాబట్టి కంటిన్యూ చేయి ఓకే నెక్స్ట్ సో మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాము FB50కి వెళ్ళు FB50 GL పోస్టింగ్ చేస్తున్నాం డేటివ్ డాక్యుమెంట్ డేటివ్ కమిషన్ పెయిడ్ డ్రాప్ డౌన్ చేయి కమిషన్ పెయిడ్ నువ్వు అలా తీసుకోకూడదు క్లోజ్ చేయి విండో క్లోజ్ చేయి కంపెనీ కోడ్ చేంజ్ చేయి ఫస్ట్ మన కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి పైన కంపెనీ కోడ్ క్లిక్ చేయి పైన మన కంపెనీ కోడ్ కంటిన్యూ చేయి డాక్యుమెంట్ డేటివ్ అకౌంట్ నంబర్ కమిషన్ పెయిడ్ కదా కమిషన్ పెయిడ్ తీసుకో కంటిన్యూ చేయి డెబిట్ చేయి 10,000 అమౌంట్ నెక్స్ట్ కింద పేయబుల్ అకౌంట్ కమిషన్ పేయబుల్ క్రెడిట్ చేయి 10,000 ఎంటర్ చేయి బిజినెస్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి అక్కడ చూసుకో పైన కూడా బిజినెస్ ఏరియా ఫస్ట్లో BUS చూసావు అక్కడ కాదు దానికన్నా అక్కడ బిజినెస్ ఏరియా VN టైప్ చేయి వస్తాయి VN హైదరాబాద్ VNHP కాస్ట్ సెంటర్ ఎందుకు ఇస్తున్నాము ఈ వాల్యూ అనేది FI నుండి CO కూడా మూవ్ అవుతుంది VA ఇచ్చినట్టున్నాం VA FCనా VNFCనా అది కాదు VAFC అనుకుంటా అది కాదు అదేనా టెక్స్ట్ కరెక్ట్ అనుకుంటా తీసుకుందిగా నువ్వు ఏదో టెక్స్ట్ ఎంటర్ చేయి బిజినెస్ ఏరియా ఇక్కడ కూడా VNHB
సిమ్యులేట్ చేయి, సేవ్ చేయి, చూద్దాం ఎర్రర్ ఫామ్ అవ్వకుండా ఉంటుందా. మళ్ళీ వచ్చింది. క్లిక్ చేయి, దానిపైన క్లిక్ చేయి. కింద సెకండ్ లైన్ క్లిక్ చేయి, సెకండ్ లైన్ పైన క్లిక్ చేయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళు. ఇప్పుడు ఎర్రర్స్ చూపించట్లేదు ఏంటి? వెయిట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ ఎంటీ. ఓకే ఫైన్. చూడు ఎర్రర్ చూడు, అది చేయొచ్చు మనం. చూసావా? ఇక్కడ ఏముంది చూడు, A2 A4 అవన్నీ చూసావా? A2 A4 ఇవన్నీ ఉన్నాయి. ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది ఎంటీ ఉందన్నమాట. అందువల్ల వేరే వాళ్ళు చేసిన ప్రాబ్లం వల్ల ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఇవి కనిపించలేదు మనకి. ఒక పని చేద్దాం, చూడు అది కొంచెం టైం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో చేసేద్దాము. చూడు నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను ఇక్కడ, 1 minute. అక్కడ చూసావా? A2 A4 ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ మనవి కాదు. వీటికి ఏంటంటే వీళ్ళు పోస్టింగ్ పీరియడ్ అనేది అసైన్ చేయలేదన్నమాట. దానివల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకేనా? అన్ని కూడా పోస్టింగ్ పీరియడ్ ఎంటీ అని ఉంది. చూడు ఈ ఎర్రర్ డెడ్ ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లానే చూద్దాం. సో ఫస్ట్ నేనేం చెప్తాను చూడు, న్యూ సెషన్ తీసుకోమన్నా, న్యూ సెషన్ తీసుకో. న్యూ సెషన్ తీసుకో. ఆ సెషన్కి వెళ్ళి ఒకసారి ఆ సెషన్ చూపించి, అది ఇంతకు ముందు ఉన్నది చూపించు. అది కాదు, ఉన్నది చూపించు. ఎర్రర్ వచ్చింది కదా, చూపించు. ఎర్రర్ ఉంది కదా వందన, ఎర్రర్ వచ్చింది కదా, చూపించు వందన. ఎర్రర్ ఓపెన్ చేసావు కదా, మినిమైజ్ చేసావు. అయ్యో క్రింద మినిమైజ్ ఉంది చూడు, కింద లాస్ట్లోకి వచ్చి క్రోమ్ రైట్ సైడ్ అక్కడ ఉంది చూడు. ఎర్రర్ ఎక్కడ వచ్చిందా చూపించు, అది చూపించాలి, అక్కడ చూడాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ ఎంటీ. ఇది BN11 మన కంపెనీ కూడా, గుర్తుపెట్టుకో, మన కంపెనీ కూడా ఇదంతా కూడా. ఓకేనా? ఇది లెడ్జెస్ A2 A4 ఇవన్నీ కూడా ఏంటి, ఇవి లెడ్జెస్ అన్నమాట ఇవి. ఓకే, దీనికి ఒక పని చేద్దాం మనం. ఒక పని చేద్దాం మొదన. చూడు న్యూ సెషన్ తీసుకో, న్యూ సెషన్ తీసుకుని SPRO IMG అయిపోతుంది మ్యాక్సిమం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెడ్జర్స్ ఓపెన్ చేయి. లెడ్జర్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ తర్వాత వెయిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లెడ్జర్స్. అగైన్ లెడ్జర్స్, వన్ మోర్ లెడ్జర్ అని చూడు, వెళ్ళి అందులోకి డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ క్లిక్ చేయి. పైన అది కరెన్సీ టైప్స్ క్లిక్ చేయి. కంటిన్యూ చేయి. సో ఎర్రర్ వెయిట్కి వచ్చింది. యాక్చువల్గా మనకి కొన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ చూసాం, మనం చెక్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు. ఇక్కడ ఏమున్నాయి, వెయిట్ చూద్దాం. A2 పొజిషన్ వెళ్ళి A2 తీసుకో. అక్కడ A2 సెలెక్ట్ చేయి. A2 ఉంది కదా, ఆవిడ సెలెక్ట్ చేయి చెప్తాను. A2 సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసావు కదా, కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ దానిపైన క్లిక్ చేయి. పొజిషన్కి వెళ్ళు. సో మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇవ్వు. కంటిన్యూ చేయి. కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళు. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళు. కింద ఉంది చూడు, కింద నుంచి మూవ్ చేయి. వెళ్ళు ఇంకా వెళ్ళు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది కదా, అక్కడ ఇవ్వాలి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, పైన. ఈ ఎర్రర్ మీకు మామూలుగా అయితే కంపెనీలో రాదు అన్న, డెమో సర్వర్ కాబట్టి వస్తుంది. ఓకే, మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, ఎక్సెల్ షీట్ లో చూడు, లేదా టైప్ చేయి VN టైప్ చేయి.
చూడు వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఉంది VN11 VA11 మనం ఇచ్చాము. అది VNPV VAPV ఇచ్చావు కదా, సేవ్ చేయి. కంటిన్యూ చేయి. ఇచ్చేసావు కదా. నెక్స్ట్ బ్యాక్కెళ్ళు. కంటిన్యూ. A4 తీసుకో. A4 సెలెక్ట్ చేయి. A4 కూడా ఎర్రర్ ఉంది. ఇది కూడా A4 కూడా యూజ్ చేశారు వేరే వాళ్ళు. సేమ్ అలాగే కంపెనీ కోడ్ సెట్టింగ్స్ పడుతుంది, దానిపైన తీసి కంటిన్యూ చేయి. పొజిషన్కి వెళ్ళు, మన కంపెనీ కోడ్ ఇవ్వు. కంటిన్యూ చేయి. లాస్ట్లో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వు. కరెక్ట్గా ఇవ్వు. తర్వాత A5 ఇవ్వు, సేవ్ చేయి. S/4HANA లేటెస్ట్ వెర్షన్ అవటం వల్ల ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ECCలో ఇట్లా ఉండదు వందన, చాలా ఈజీగా ఉంటుంది. కంటిన్యూ చేయి. అగైన్ బ్యాక్ వెళ్ళి A4 తర్వాత ఏముంది ఇంకా A5 కంటిన్యూ చేయి. A5 సెలెక్ట్ చేసుకో. సేమ్ అదే కంటిన్యూ చేయి. రైట్ సైడ్కి మూవ్ చేయి. కంపెనీ కోడ్ ఇవ్వు. రైట్ సైడ్కి మూవ్ చేయి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వు. కంటిన్యూ చేయి. కంటిన్యూ. నెక్స్ట్ A5 తర్వాత ఇంకేముంది. A5 తర్వాత A6 కంటిన్యూ. A6 సెలెక్ట్ చేయి. ఇవన్నీ వేరే వాళ్ళు చేశారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. వేరే వాళ్ళు సరిగ్గా చేయలేదు. డబుల్ క్లిక్ చేయి. కంటిన్యూ చేయి. పొజిషన్ A6 కంపెనీ కూడా ఇచ్చాం కదా, A6లో ఉన్నాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేయి. A6 తర్వాత AL సేవ్. బ్యాక్కెళ్ళి కంటిన్యూ చేయి. AL ఏ తర్వాత ఏముంది లెడ్జర్ AL చూడు. AL కనిపించకపోతే పొజిషన్కి వెళ్ళు. AL AL ఉంది లాస్ట్ నుంచి థర్డ్ వన్. కంటిన్యూ. AL సెలెక్ట్ చేయి. కంపెనీ కోడ్ ఫర్ సెట్టింగ్ ఇయర్ కంటిన్యూ చేయి. రైట్ సైడ్కి వెళ్ళి పొజిషన్ కంపెనీ కోడ్ అసైన్ చేయి. సేవ్ చేయి. సేమ్ బ్యాక్కెళ్ళి సేవ్ చేయి. బ్యాక్కెళ్ళి AL తర్వాత BB ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, చేసేద్దాం. అయిపోతుంది. ఎంట్రీ పోస్ట్ వస్తుందనా చేద్దామా? అయిపోతుంది. సేవ్ చేయి. సేవ్. నెక్స్ట్ AL తర్వాత BB కంటిన్యూ చేయి. సేమ్ అలాగే చేయి. BB BC తర్వాత కంటిన్యూ. సేవ్. BC నెక్స్ట్ BC బ్యాక్కెల్. BC కూడా తీసుకో. BC వేరే వాళ్ళు చేయలేదు, దానివల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ BC కదా, I4 అండ్ I5 చేయాలాగే.
I4. I4. Save. Battle. Continue. I5. Save. ఓకే, ఒకసారి ఆ సెషన్కి వెళ్ళి ఇంతకుముందు 17 ఉన్నాయి కదా ఎర్రర్స్, చెక్ చేద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయి అన్నది. వెళ్ళి ఆ సెషన్కి వెళ్ళు, ఎర్రర్స్ ఉంది కదా ఆ సెషన్ ఓపెన్ చేయి. ఇక్కడ పంచ్ ఎర్రర్స్ పైన క్లిక్ చేయి. వందన ఎర్రర్స్ ఉంది కదా, ఎర్రర్స్ ఆ 17 ఉంది కదా దానిపైన డబల్ క్లిక్ చేయి. 17 పైన 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 17 దానిపైన క్లిక్ చేయి. మళ్ళీ క్లిక్ చేయి. కిందకి రా కిందకి రా కిందకి రా. రెడ్ వాటిపైన క్లిక్ చేయపోని. ఎల్లో పైన 20 పైన క్లిక్ చేయి. 20 ఉంది కదా అక్కడ, క్లిక్ చేయి. ఏం చేంజ్ అవ్వలేదా? చూసావా ఏమొచ్చింది? 17 పైన మళ్ళీ క్లిక్ చేయి. 17 పైన క్లిక్ చేయి. ఓకే, బ్యాక్ వెళ్తే కనుక చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను మేబీ. ఓకే, పని చేద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్ళి చెప్తాను, బ్యాక్ వెళ్ళు. డన్ కూడా చేయాలి బట్ ఒకసారి ట్రై చేద్దాం. క్లోజ్ చేయి చెప్తాను. క్లోజ్ చేయి, క్లోజ్ చేయి, ఇది క్లోజ్ చేయి. సిమ్యులేట్ చేయి, పోస్ట్ చేయి. అంటే ఫస్ట్ నుంచి చేస్తే కానీ కనిపించదు మేబీ నేను అనుకుంటాం. చూద్దాం. ఎర్రర్ పైన క్లిక్ చేయి. ఎర్రర్ పైన క్లిక్ చేయి. సెకండ్ లైన్ క్లిక్ చేయి. చూసావు 8 ఎర్రర్స్ ఉన్నాయి. ఇంతకుముందు 17 చూసావా వందన? రెడ్ రెడ్ చూసావా 8 అంటే చేంజ్ తగ్గిపోతుంది. ఓకేనా, తక్కువ అయిపోతుంది. వెళ్ళు అక్కడికి వెళ్ళి చేద్దాం. ఒక పని చేయి, క్రిందికి రా క్రిందికి రా. ఆ 8 ఎర్రర్స్ ఫోటో తీద్దాం. క్రిందికి రా, డౌన్కి రా, అక్కడక్కడ క్రిందికి రా, రైట్ సైడ్ క్రిందికి రా, డౌన్కి రా. చూసావా, ఇవి కూడా అలాగే చేయాలి. ఇప్పుడు చేస్తాం కదా సేమ్ అలాగే చేస్తే మనకి అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అందులో. ఓకే, ఆ సెషన్కి వెళ్ళి ఇప్పుడు చేస్తాం కదా మనం, ఆ సెషన్కి వెళ్ళు. L5కి వెళ్ళి L5. నెక్స్ట్ ఏముంది? L6 బ్యాక్ వెళ్ళి. L6 సేవ్. L6 తర్వాత M3 M4 చేయి. M3 M4. M3 M4. M3. నెక్స్ట్ M4. కంటిన్యూ. M4 నెక్స్ట్ బ్యాక్. M4. సేవ్. తర్వాత S4.
ఇంకొక 3 ఉన్నాయి S4. S4కి వెళ్ళి S4. నెక్స్ట్ S4. SU నెక్స్ట్ సేవ్ చేయి. SU SU క్రిందకి రా. SUలోనే ఉన్నావు, కిందకి రా. అసైన్ చేయి. సార్ ఇక్కడ మంది లేదు కదా VN11. ఇక్కడ మన కంపెనీ కోడ్ లేదు కదా VN11. ఎందులోకి వెళ్ళావు? SUలోకి వెళ్ళావా? SUనే సార్. VL11 లేదా? లేదు సార్. ఇక్కడ చూడండి నాకు సరే. ఓకే రైట్ సైడ్. ఓకే ఓపెన్ చేయొచ్చు. రైట్ సైడ్కి వెళ్ళి, కొంచెం రైట్ సైడ్కి వెళ్ళు. లేదు సార్. లేదా? ఇక్కడ ఓపెన్ చేయి. VN ఓకే అక్కడ ఓపెన్ చేయి. వందన SUకి లేదా? అదేంటి మళ్ళీ ఇక్కడ అలా వచ్చింది? SUకి లేదు, కరెక్టే. ఓకే బాక్కెళ్ళి కండిచి మళ్ళీ SU సెలెక్ట్ చేసుకో. SU సెలెక్ట్ చేసుకుని వెళ్ళు. లేదా? ఓపెన్ చేయి. వెయిట్. కండిచి చేయి. అది ఉంది, ఎందుకు లేదు? సరిగ్గా ఇవ్వలేదు నువ్వు, లేకపోతే ఎక్కడ కనిపించదు. SU తర్వాత V6 చేయి. V6 తర్వాత ఇంకో లాస్ట్ వన్ ఒకటి ఉంది, అయిపోయింది. డబుల్ జెడ్. చేసేసావా? కంటిన్యూ చేసి సేవ్ చేయి. FB50కి వెళ్ళు. FB50 డేట్ తీసుకో. అకౌంట్ నంబర్, కమిషన్ పెయిడ్, $1,00,000 వందన.
1 lakh తీసుకుందాం 1 lakh. Commission paid account that are 2, commission payable. Commission payable 1 lakh. Next 2. కింద 1 యాడ్ చేయి, కాస్ట్ సెంటర్ యాడ్ చేయి, బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ యాడ్ చేయి. రైట్ సైడ్కి వెళ్ళు, బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ కరెక్ట్గా ఇవ్వాలి. వందనా నో రిజల్ట్ ఫోన్ అని వస్తుంది ఏంటి? కంటిన్యూ. అక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా అది కాదు కదా, కంట్రోలింగ్ ఏరియా తీసి అక్కడ పైన అక్కడ కాదు, అది కాదు అది మీరుగా తీసి మీ కంట్రోలింగ్ ఏరియా నీకు కనిపిస్తుంది, కాస్ట్ సెంటర్ కనిపిస్తుంది. విఏసిఏనా కాదు, విఎస్సిఏ కాదు, సరిగ్గా చూడు, చెక్ చేయి, ఎక్సెల్ షీట్లో చెక్ చేయి. విఎస్సిఏ కంట్రోల్ చేయి, అంతే కరెక్టే. కంటిన్యూ చేయి. కంట్రోలింగ్ ఏరియా దగ్గర డబుల్ క్లిక్ చేయి, కంట్రోలింగ్ ఏరియా పైన డబుల్ క్లిక్ చేయి, కంటిన్యూ చేయి. అవట్లేదా? నువ్వు ఎక్కడ కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చావు చూడు, విఎన్ ఎందుకు కనిపించట్లేదు, క్లోజ్ చేయి, ఎక్సెల్లో చెక్ చేయి. విఎన్ కాస్ట్ సెంటర్ ఏం క్రియేట్ చేస్తాం, విఎన్సిఏ అది మన కాస్ట్ సెంటర్ క్రింద ఉంది, విఎన్సిఏ ఇవ్వు, క్లోజ్ చేయి. ఇంకా అవసరం లేదు, ఇది క్లోజ్ చేసి మాన్యువల్గా ఇచ్చే విఎన్సిఏ ఎంటర్ చేయి. విఎన్సిఏ కాదంట చూడు, కాస్ట్ సెంటర్ ఇచ్చావు కదా, ఎఫ్సి విఎన్ఎఫ్సి కదా, ఎఫ్సి వందన ఎఫ్సి విఎన్ఎఫ్సి అనుకుంటా, అది కింద టెక్స్ట్ సిమ్యులేట్ చేయి, సేవ్ చేయి. చూసావు, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, సక్సెస్ అయిపోయింది. వందనా, వెరీ గుడ్, అయిపోయింది. పైన డాక్యుమెంట్లోకి వెళ్ళు, టాప్ లో డాక్యుమెంట్ ఉంది, వెళ్ళు, టాప్ లో ఉంది చూడు, డిస్ప్లే పైన తీసి డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే కాన్ఫిగరేషన్ చేసామన్నాడు, ఒక బిల్లు జనరేట్ అవడానికి ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. అర్థమైందా? ఎర్రర్ పోయి చూసావా? మనకు ఎర్రర్స్ ఏం కనిపించలేదు ఇంకా. డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పోస్ట్ చేస్తాం మనం. ఓకేనా? ఓకే సార్. రేపు నుంచి మీతో చేద్దాము. డాక్యుమెంట్స్ రకరకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే రేపు నుంచి చూద్దాం. ఓకే సార్. ఓకే, ఓకే. బాయ్. బాయ్.